ప్రతి సంవత్సరం ఆగస్ట్ 15th వచ్చింది అంటే మనం అంతా స్టేటస్లు పెట్టుకొని హ్యాపీ ఇండిపెండెన్స్ డే అని విష్ చేసుకుంటూ ఉంటాం. అలాగే భారతదేశానికి స్వాతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలు గడిచిపోయా అని అనుకుంటూ ఉంటాం. నిజానికి అసలు ఏది స్వాతంత్రం? నచ్చిన ప్రొఫెషన్ ని చూస్ చేసుకోకుండా జీవితంలో అయ్యో నాకు నచ్చిన పనులు చేయలేకపోతున్నానే అని బాధపడడం స్వాతంత్రమా? నీ బాయ్ ఫ్రెండ్ లేదా గర్ల్ ఫ్రెండ్ కి సోషల్ మీడియా పాస్వర్డ్స్ ఇచ్చి ఏం పోస్ట్ చేయాలి, ఎవరితో మాట్లాడాలి, ఎవరిని ఫాలో చేయాలని పర్మిషన్ తీసుకోవడం స్వాతంత్రమా? నీ కెరియర్, నీ మ్యారేజ్, నీ లైఫ్ స్టైల్, ఫ్యూచర్ అంటూ నీ జీవితంలో తీసుకోవాల్సిన ముఖ్యమైన నిర్ణయాన్ని నీ చుట్టూ ఉండే సమాజం డిసైడ్ చేయడం స్వాతంత్రమా? మనకున్న అద్భుతమైన జీవితంలో తాత్కాలిక ఆనందాలను వెతుక్కొని మందు, సిగరెట్లు, డ్రగ్స్, గేమింగ్, గ్యాంబ్లింగ్, పాన్ లాంటి వాటికి ఎడిక్ట్ అయ్యి ఆ పద్మ వ్యూహంలో చిక్కుకొని దాని నుంచి బయటికి రాలేక మనకి మనమే సంకెళ్ళు వేసుకోవడం స్వాతంత్రమా? ఎవరినో ఇంప్రెస్ చేయడానికి లేనిపోని గొప్పలకు పోయి షాపింగ్ లని, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ అని, క్రెడిట్ కార్డులని గోకి అది కాస్త తీర్చలేక మరో క్రెడిట్ కార్డ్ ని తీసుకొని ఊబిలో చిక్కుకొని అసలు ఇడు బ్రతుకోటి ఇడు బ్రతుకుతుందోటి అనేలాగా ఒక ఫేక్ స్టేటస్ ని ప్రొజెక్ట్ చేయడం స్వాతంత్రమా? 15th of August 1947 మనం మన దేశాన్ని స్వతంత్ర భారతదేశంగా ప్రకటించుకొని ఆ తెల్లదొరలను తరిమి కొట్టామని అనుకుంటున్నాం. కానీ కొందరు పొలిటీషియన్స్ రూపంలో ఆ తెల్లదొరలు నల్లదొరలుగా ఇంకా బ్రతికే ఉన్నారని అటువంటి వాళ్ళకి మన జైలు కొట్టడం స్వాతంత్రమా? నెలల పిల్లని లేదు, స్కూల్ కి వెళ్లే చెల్లని లేదు, పిల్లల తల్లని లేదు, ముసలి బామ్మని లేదు. ప్రతి నిమిషం ప్రతి గంట మన దేశంలో జరుగుతున్న ఎన్నో రేప్ కేసులు, ఆ ఖైదీల్ని ఏళ్ల తరబడి జైల్లో విఐపీలుగా మేపి ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ద్వారా వాళ్ళకి త్వరగా శిక్ష వేయకపోవడం స్వాతంత్రమా? స్వతంత్రం వచ్చి ఇన్ని దశాబ్దాలు అవుతున్నా ఒక విద్యార్థి 21-22 సంవత్సరాల వయసులో బీటెక్, డిగ్రీ కోర్సులు పూర్తి చేశాక కూడా తన జీవితం ఏంటో, తన కెరీర్ ఏంటో తెలియని పరిస్థితిలో పడేసే ఈ విద్యా వ్యవస్థ మన దేశంలో ఉండడం స్వాతంత్రమా? ఒక మనిషిగా ఏది మంచి ఏది చెడు అని ఆలోచించుకునే శక్తి నీకు ఉన్నప్పుడు నువ్వు చేస్తున్న పనుల్లో మంచేది చెడేదని ఈ మతం నిర్ణయిస్తుందా? నువ్వు ఈ జాతిలోనే పుట్టావు, ఈ పనే చెయ్యాలి, ఇలాగే బ్రతకాలి, ఆకాశమే హద్దురా అన్న నీ ఆలోచనల్ని కొంతవరకే అని చెప్పి ఈ యొక్క కులం నిన్ను రిస్ట్రిక్ట్ చేస్తుందా? నువ్వు ఎవరు అని అంటే నేను కమ్మని, కాపుని, బ్రాహ్మణుణ్ణి, రాజుని, వైశ్యుణ్ణి, గిరిజనుని కాదు. నువ్వు ఎవరు అంటే నేను హిందూని, క్రిస్టియన్ని, ముస్లింని, బుద్ధిస్ట్ ని, పార్సీని, సిక్ అని కాదు. నువ్వు ఎవడివి అంటే నేను భారతీయుణ్ణని, నేను ఇండియన్ అని చెప్పుకునే రోజు వచ్చిన నాడు నేను నిజమైన స్వాతంత్రంగా భావిస్తాను. ఒకడు గుర్తుపెట్టుకో, స్వాతంత్రం అంటే ఒకడు మనకి ఇచ్చేది కాదు, పుట్టుక నుంచి చచ్చేంత వరకు మనం లాక్కోవాల్సింది. ఫైండ్ యువర్ ఓన్ ఇండిపెండెన్స్. విష్ యు ఆల్ ఏ హ్యాపీ ఇండిపెండెన్స్ డే.